అవసరమైతే ఇంకో దేశానికి వెళ్ళి హాయిగా బతకగలరు. పద్మ గారు నోటెడ్. ఒక్క నిమిషం పద్మ గారు. వెంకటేశ్వర గారు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది, పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుంది, పోలవరం నిర్మాణం వేగంగా జరుగుతోంది, ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఈ రకంగా నరుకుతాం, పొడుస్తాం అని స్వైర విహారం చేస్తుంటే అరాచక శక్తులు, సైకో శక్తులన్నీ రాష్ట్రానికి నష్టం కదా. దీని మీద కూటమి ప్రభుత్వం ఎంతో సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉందనేది పద్మగారు చెప్పినా, బాలకోటయ్య గారు చెప్పినా, నేను చెప్పినా, ప్రజలు చెప్పినా అదే మాట. సో దీని మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది? మీరు ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ నాయకుడు అయినా కూడా ప్రభుత్వం ఎలా స్పందించాలనుకుంటున్నారు మీరు? బ్రీఫ్గా ప్లీజ్. వెంకటకృష్ణ గారు, నేను ఇందాక చెప్పింది అందుకే లేదు, చాలా మాది మంచి ప్రభుత్వం, అది ఒక ముద్రేసుకున్నామని చెప్పి మా నాయకులు చూడటం వల్ల ఇలాంటిది. ఇప్పుడు మొన్న మంచితనం చేతకాంతనం అవ్వకూడదు అనేది ఇక్కడ. ఇప్పుడు మేము రాష్ట్రం కోసమే సార్, మేము రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ప్రజలు బాగుండాలని. వేరే అవతల పార్టీ అతను కూడా బాగుండాలని కదా. అతనికి రాష్ట్రం తప్పని లేదు, ప్రజలు తప్పని లేదు. ఎవడెండిపోతే నాకెందుకు, నేను సంపాదన చేసుకోవాలి నా టైంలో, దాని తర్వాత నా ఇష్టం చేయాలి అనే కాన్సెప్ట్ తోనే ఇప్పుడు పొద్దుల్లో పోస్టర్ చూడండి. పొద్దుల్లో పోస్టర్ ఏంటిది, ఎవడైనా రాని వచ్చి పడేస్తాం. ఇంకో పోస్టర్ కూడా ఉందండి, మీ దృష్టికి వచ్చినట్లేదు. ఇంకో పోస్టర్ కూడా ఆ రోజు ఏంటంటే, ఐఎమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0, అన్న వస్తాడు అంతు చూస్తాడు. దీని కింద ఊరు గుమ్మళ్లపాడు గ్రామం, సంతనూతలపాడు నియోజకవర్గం. అంటే వీళ్ళు అవుట్ డేర్ చూడండి ఎట్లా పెట్టారు. ఇది మొన్న 10ది. దీని పక్కన చూస్తా ఉన్నాడు, ఇక్కడ చూస్తున్నాడు చూడండి, తలసల రఘురామ్ అనే వ్యక్తి ఆ పోస్టర్ ఎంత చూస్తా ఉన్నాడు. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం చూడండి. మొన్న జరిగింది 10లో. ఇవి ఈ 10లో జరిగిన రోజునే కానీ మా మంచి ప్రభుత్వం కనుక కొంచెం సీరియస్ గా తీసుకుంటే ఇవాళ సత్తెనపల్లిలో మళ్ళా ఈ పోస్టర్ వచ్చేది కాదు. ఇవాళ సత్తెనపల్లిలో కరెక్ట్ దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే రెచ్చగొడుతున్నారు. ఏ రకంగా రెచ్చగొడుతున్నారంటే, మా పోస్టర్లు చూసి వీళ్ళు గొడవ చేయాలి, ఇవాళ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి, రాష్ట్రం తద్వారా నాశనం అవ్వాలి అనే కాన్సెప్టే ఉంది. అందుకే నిన్న చెప్పింది అతను ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు కాలేడతాడు. రాజకీయ నాయకుడు ఆలోచన వాళ్ళకు ఉండవు. అది రాజకీయ పార్టీ కాదు కదా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఆ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలి ఇక్కడ. సో ఇప్పటికైనా మీరు అన్నట్టుగా నేను కోరుకుంటున్నాను మా ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వం పెద్దల్ని తక్షణమే దీని మీద సుమోటోగా, దీనికి ఎవరో కంప్లైంట్ అవసరం లేదు. దీనికి గాలి వెంకటేశ్వరరావు, బాలకోటయ్య గారో లేదంటే వెంకటకృష్ణ గారు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లే. వాళ్ళు పబ్లిక్ గా పోస్టులు పట్టుకున్నందుకు సుమోటోగా వాళ్ళందరూ విజిబుల్స్ ఉన్నాయి, క్లియర్ గా కనిపిస్తున్నారు. వాళ్ళ మీద సుమోటోగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కేసు కట్టి వాళ్ళకి ఒక థ్రెట్ ఇవ్వకపోతే రానటువంటి రోజు ఇదే రకంగా రెచ్చగొడతా వస్తారు. నాలాంటి వాళ్ళు రెచ్చిపోయి రాండ్ర నా కొడుకులారు అంటాము. అనంగానే గొడవ అవ్వాలి, రాష్ట్రం కల్లోలం అవ్వాలి, మళ్ళా రాజధాని పనులు ఆగిపోవాలి. వాళ్ళ కాన్సెప్ట్ అది. కాబట్టి నేను కూడా మా ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, తక్షణమే దీని మీద చర్యలు తీసుకోండి మహానుభావులారా, పెద్దలారని చెప్పేసి నేను కూడా మీ ముఖంగా కోరుకుంటాను. ఎందుకంటే నిజమే, ఇది అంతా ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది దీని మీద. అవును 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 రైట్. వెంకటేశ్వరరావు, చూద్దాం, ప్రభుత్వం దీన్ని అయితే సీరియస్ గా తీసుకోవాలి. నిజంగానే పొదిలిలో అలాంటివి పెట్టి మళ్ళీ వాళ్ళు ఇలాంటివి పెట్టారంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ ఎక్కడికి జిల్లా ఎస్పీ గారు దీనిపైన యాక్షన్ మొదలు పెట్టారు. వెరీ సూన్ ఈ ప్లకార్డులు పట్టుకున్నటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకుంటారు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. లోకేష్ గారు కూడా దీనిపైన, ఆయన ఢిల్లీలో ఉండి కూడా దీనిపైన ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏం లేదు పట్టాభి గారు, ఏంటంటే ఇప్పుడు మొన్న పొదిలి వెళ్ళినప్పుడే ఇలాంటి ప్లకార్డ్స్ పట్టుకుని అడావుడి చేశారు అంటే వాళ్ళు ఒక ఇది రెడీ చేశారనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి కొత్త